రోహిణి కార్తె రాక మునిపే రోకళ్లు పగిలేలా ఎండ దంచి కొడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 దాకా మాడు పగిలేలా ఎండ కొడుతోంది. తెలంగాణపై భానుడి నిప్పులు జిమ్ముతున్నాడు. నేటి నుంచి వారం పాటు ఎండ తీవ్రత మరింత పెరగనుంది. అన్ని జిల్లాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు 42 నుంచి 45 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హైదరాబాద్లో ఎండ తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. హై వోల్టేజ్ ఎండలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. సాధారణం కంటే కూడా దాదాపు 6 నుంచి 7 డిగ్రీల ఉష్ణోగ్రతలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అదనంగా నమోదవుతున్నటువంటి పరిస్థితి. అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతుంటే ఇక హైదరాబాద్ నగరంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి. కనిష్టంగా చూసుకుంటే 18 డిగ్రీల ఉష్ణోగ్రత, గరిష్టంగా చూసుకుంటే 40 డిగ్రీల ఉష్ణోగ్రత హైదరాబాద్ నగర వ్యాప్తంగా నమోదవుతున్నాయి. రాగల 4 రోజుల పాటు కూడా సాధారణం కంటే కూడా 7 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు అదనంగా నమోదవుతాయని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే తీవ్రమైనటువంటి ఎండ, వేడిమి, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే జంకుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. తీవ్రమైనటువంటి ఎండ, వేడిమితో ప్రజలు ప్రస్తుతం అల్లాడిపోతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సో ఏప్రిల్ నెలలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక మే నెలలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందో కూడా మనం ఒకసారి ఊహించుకోగలం. సో ప్రస్తుతం మనము సిటీలో రోడ్ల మీద పరిస్థితి ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో చాలా వరకు చూస్తే మాత్రం సిటీలో కొంత ట్రాఫిక్ అయితే తగ్గుతుంది. ముఖ్యంగా ఇటు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రం రోడ్డు మీదకి రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటికి రాలేనటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సో ఓవైపు వడగాల్పుల తీవ్రత, మరోవైపు ఎండ, వేడిమితో ప్రజలు అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. గడిచిన 10 రోజుల నుంచి చూసుకున్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత గణనీయంగా పెరిగింది. టాపు లేపేటటువంటి టెంపరేచర్తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఇటు వృద్ధులు, చిన్నారులు ఇళ్ల నుంచి బయటికి రావద్దంటూ ఇప్పటికే ఇటు వైద్య నిపుణులు, వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రాగల 4-5 రోజుల పాటు కూడా ఉష్ణోగ్రతలు మరింత పెరిగేటటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా చూసుకుంటే ఇటు మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి ఈ జిల్లాల పరిధిలో చూసుకుంటే దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక రేపటి నుంచి 2 రోజుల పాటు 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికే చాలామంది శీతల పానీయాలు, కొబ్బరి బొండాలు సో ఇవన్నీ కూడా తాగుతూ కాస్త సేద తీరుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ మాత్రమే ఇక రాగల 2 రోజుల పాటు విపరీతంగా ఉష్ణోగ్రతలు మరింత పెరిగేటటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప అనవసరంగా ఎవరు కూడా మధ్యాహ్నం వేళల్లో బయటికి రావద్దంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు పెరిగినటువంటి ఉష్ణోగ్రతలు, ఎండా వేడిమి దృష్ట్యా ఇటు సిటీలో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలన్నీ కూడా బోసిపోతున్నాయి. గోల్కొండ, ట్యాంక్ బండ్, బిర్లా మందిర్, నెక్లెస్ రోడ్ లాంటి పర్యాటక ప్రాంతాల్లో మాత్రము పూర్తిగా బోసిపోతున్నాయి. సాయంత్రం 5-6 గంటల తర్వాతనే ప్రజలు రోడ్డు మీదకి రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు తప్ప మధ్యాహ్నం వేళల్లో మాత్రం ఎవరు బయటికి రావడానికైతే ఆసక్తి కనబరిచినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మొత్తం కూడా సిటీలో కొంత మధ్యాహ్నం తర్వాత నుంచి మాత్రం చాలా రద్దీగా ఉండేటటువంటి రోడ్డు మార్గాల్లో కూడా కొంత ట్రాఫిక్ తగ్గుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో మొత్తానికైతే మనం చూసుకుంటే మాత్రం దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఇటు హైదరాబాద్ నగరంలో నమోదవుతున్నటువంటి పరిస్థితి. సో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రాగల 4 రోజుల పాటు కూడా హీట్ వేవ్స్ మరింత పెరిగేటటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇది హైదరాబాద్ వెదర్ అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.